హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసే ఆలూ కుర్మాని ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా ఉంటుందండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బిర్యానీలోకి, రైస్లోకి, రోటీ, పూరి, అలాగే చపాతీలోకి ఇది చాలా బాగుంటుంది. అలాగే చాలా తక్కువ మసాలాలతో ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక 4 మీడియం సైజు బంగాళదుంపలు తీసుకొని ఇలా ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఉడికించిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపట్లాడాక దీనిలోకి సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు, అలాగే 2 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే 1 రెబ్బ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డాక దీనిలోకి 2 టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు కూడా మనకి మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా కొంచెం మెత్తబడ్డాక దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయాక దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఈ కారం మీకు తగ్గట్లుగా వేసుకోండి చూసి. ఇవి వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిలోకి పెరుగుని యాడ్ చేసుకోవాలండి. కమ్మటి పెరుగుని యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుకోవాలి. పెరుగుని 2-3 నిమిషాల పాటు ఇలా బాగా కుక్ చేసుకున్నాక దీనిలోకి మనం ఉడికించుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి. బంగాళదుంపలు వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీకి తగ్గట్లుగా వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు వేసాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది దగ్గర పడి రెడీ అయిపోతుందండి. ఫైనల్గా 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.